దేవుని ఆరాధనలు వదిలేసి ఈ పిచ్చి పనుల్లోకి వెళ్ళాడు. 13వ వచనంలో ఉంది, ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున, అంటే లోకములో ఉన్న పాపాల్లో పడ్డాడు. తను పాపం చేస్తున్నాడు, తనతో ఉన్నవారు కూడా ఆ పాపాలు చేసేటట్లుగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అంటే లోకము కోసం ప్రయాసపడడం, లోకమును అనుసరించడం, లోక పద్ధతులు, లోక మర్యాదలు, అన్యాచారాలు, బంధువులకి ప్రాముఖ్యతలు ఇవ్వటం, లోక సంబంధమైన ప్రోగ్రాములు పెట్టుకోవటం, ఆదివారం కూడా దేవుని సన్నిధి ఎగరగొట్టి లోకంలో ఉన్న ప్రోగ్రాములకు వెళ్ళటం, ఇవన్నీ కూడా మనుషులకి వచ్చినాయి అని అంటే నీ జీవితాన్ని సాతానుడి చేతిలో పెడుతున్నావని అర్థం. నీ జీవితాన్ని సాతానుకి ఇస్తున్నావు, మనుషుల చేతుల్లో పెడుతున్నావు. ఆ లోకంలో ఉన్న పాపాలు, వ్యభిచారాలు, ఆ వ్యభిచార సంతానం వాళ్ళు చేసే పనులు వాళ్ళ పిల్లలకి నేర్పటాలు. మీరు ఇక్కడ వాక్యం వింటున్నారు, మీ పిల్లలు ఏ గేమ్స్ ఆడుతున్నారో, ఏ సెలవులు చూసుకుంటున్నారో, నీ భర్త లేక నీ భార్య, నీ కుటుంబీకులు ఎక్కడికి పోయారో ఇవాళ. అంటే మనుషుల చేతిలో పెట్టావు నీ జీవితాన్ని. ఏంటి వీళ్ళ జీవితాలు ఏమవుతాయి, ఏం కాబోతున్నాయి? పిల్లరా, నీ జీవితాన్ని మనుషుల చేతిలో పెట్టావంటే, నీ జీవితాన్ని సాతానుడి చేతిలో పెట్టావంటే చాలా ప్రమాదం. అది చాలా ప్రమాదం. ఇదిగో ఇక్కడ చూడండి, ఆ కడుపులో జబ్బు వచ్చింది ఇతనికి, పేగులు కుళ్ళిపోయినాయి అనంట. అలాంటి భయంకరమైన వ్యాధి వచ్చింది యెహోరాముకి. 19వ వచనం చూస్తే 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి వేదన నొందుచు అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఉత్తర క్రియలు అంటే కనీసం సమాధి కూడా చేయలేదంట. ఫ్యూనరల్ అంటే రాజుకి జరగాల్సిన మర్యాద సమాధి కార్యక్రమం కూడా జరగాలి. అంత గతిమాలిన జీవితం అయిపోయింది యెహోరాముది. కారణం ఏంటో తెలుసా? తన జీవితాన్ని మనుషుల చేతిలో పెట్టాడు. ఇంకా ఇతను కూర్చిన సాక్ష్యం ఏంటి అనంటే 20వ వచనంలో, అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయాను. ఎవరికి ఇష్టం లేకుండా పోయింది ఆయన జీవితం. దేవుడు లేని జీవితం, దేవుని వాక్యము లేని జీవితం, దేవుని ఆత్మ లేని జీవితం, దేవుని యందు భయభక్తులు లేని జీవితం, చివరికి నీ ఇంటి వాళ్ళకు కూడా ఇష్టం లేకుండా పోతావు. నీ బంధువులకు కూడా నువ్వు ఇష్టం ఉండవు, నీ పిల్లలకి నువ్వు ఇష్టం ఉండవు. ఎవరు నువ్వంటే ఇష్టపడరు. కారణం ఏంటో తెలుసా? అది దేవుడు లేని జీవితము, అది మనుషుల చేతిలో ఉన్న జీవితము, అది సాతాను చేతిలో ఉన్న జీవితము. సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, యవనరాలా, బాగా జ్ఞాపకం పెట్టుకో. నీ జీవితాన్ని ముచ్చటగా ఉండాలంటే, నీ జీవితము సుఖముగా ఉండాలి అనంటే, నీ జీవితము ఫలభరితముగా ఆశీర్వాదకరముగా ఉండాలంటే దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టాలి. ఆమేన్. అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి, నా జీవితాన్ని నా దేవుని చేతిలో పెడతాను. ఆమేన్. ఎవరి చేతిలో పెట్టాలి?
దేవుని చేతిలో పెట్టాలి. యవనస్తులు ఇక్కడ చాలా పనులు చేస్తున్నారు మీరు. రియలీ ఐ అప్రిషియేట్ యూ. నిన్న సాయంకాలం నేను ఇక్కడికి వచ్చేటప్పటికే నిన్న సాయంకాలమే ఈ కటన్స్ ఈ పనులన్నీ చేస్తున్నారు, ఊడుస్తున్నారు. ఎంతో పని. మనం ఆదివారం ఇక్కడికి రాబోయే లోపు చాలామంది చాలా పనులు చేస్తుంటారు. వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆ ఆశీర్వాదాలు మీరు తప్పకుండా పొందుతారు. ఆమేన్. అయితే నా జీవితాన్ని దేవునికి ఇస్తాననే తీర్మానం నీకు ఉండాలి. దావీదు గారు అంటున్నాడు, గొప్ప చిక్కుల్లో పడున్నాను, మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలోనే పడుదును గాక. ఎవరి చేతిలో పడాలి? యవనస్తులు చెప్పండి, ఎవరి చేతిలో పడాలి? పెద్దగా చెప్పండి. యవనస్తులు చప్పట్లు కొడుతూ చెప్పండి. ఎవరి చేతిలో పడాలి? దేవుని చేతిలో. మీ ప్రక్కటోళ్ళతో చెప్పండి, మనము దేవుని చేతిలోకి వెళ్ళాలని చెప్పండి. సెకండ్ ఇచ్చి చెప్పండి. దూరంగా ఉంటే పెద్దగా చెప్పండి, మనం దేవుని చేతిలోకి వెళ్ళాలని చెప్పండి. ఆమేన్, ఆమేన్. నువ్వు దేవుని చేతిలో ఉంటే బలంగా ఉంటావని చెప్పు. నువ్వు దేవుని చేతిలో ఉంటే ఆరోగ్యంగా ఉంటావని చెప్పు. నువ్వు దేవుని చేతిలో ఉంటే దీర్ఘాయుష్ వస్తుందని చెప్పు. నువ్వు దేవుని చేతిలో ఉంటే నీ చేతి పనులన్నీ దేవుడు దీవిస్తాడని చెప్పు. ఆమేన్, ఆమేన్. హుషారుగా ఉన్న వాళ్ళందరూ లేచి చెప్పండి, హుషారు లేకపోతే కూర్చొని చెప్పండి. ఆమేన్. ఎవరి చేతిలోకి వెళ్ళాలి ఇప్పుడు మనం? ఎవరి చేతిలోకి వెళ్ళాలి? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో తేలను నేను అనుక్షణము, నన్ను చెక్కుమో, శిల్పి చేతిలో తేలను నేను అనుక్షణము, నన్ను చెక్కుమో. పిల్లరా, యెహోరాము తన జీవితాన్ని మనుషుల చేతికి అప్పగించుకున్నాడు, సాతాను పనులకి అప్పగించుకున్నాడు. చివరికి అతను ఎవరికి ఇష్టము లేని వాడుగా అయిపోయింది ఆయన లైఫ్. సరే, మనుషులకి ఎవరికి ఇష్టం లేకుండా పోయింది, సరే పర్వాలేదు. ఆత్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చెప్పండి? ఆత్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చెప్పాలి. తెలిస్తే చెప్పు, తెలియకపోతే మాట్లాడొద్దులే. ఆత్మ, అతను మనుషులకి ఎవరికి ఇష్టం లేదు, దేవుని యందు భయభక్తులు లేకుండా అయిపోయింది ఆయన జీవితం. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఆత్మ? నరకానికి వెళ్ళాడు. ఇప్పుడు మనందరం వారం వారం వాక్యం వింటున్నావా? వాక్యం వింటున్నావయ్యా, వారం వారం వాక్యం వింటున్నావు అన్న వాళ్ళందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా అని చెప్పండి. చప్పట్లు కొడుతూ చెప్పండి. అందరూ వాక్యం వింటున్నారా? వింటున్నారు కదా. ఇంత వాక్యం విని నరకానికి వెళ్ళటం అంత అవసరం అండి? వాక్యం వింటాను కానీ నరకానికి వెళ్ళినా పర్వాలేదయ్యా అన్న వాళ్ళందరూ ఆమేన్ అనండి. మళ్ళీ ఒక్కళ్ళు మాట్లాడరు. పాపం ఆ పిల్లోళ్ళు ఎవరు ఆమేన్ అన్నారులే కానీ వాడు ఆమేన్ అన్న మాటకే స్పందించాడు. అంతకుముందు సెంటెన్స్ ఆయనకు తెలియదు ఆ పిల్లోడికి. వాక్యం వింటున్నావు, ప్రార్థనలు చేయించుకుంటున్నావు, 24 గంటల ప్రార్థనలో పాల్గొంటున్నావు, మొదటి తేదీ ప్రార్థనలో పాల్గొంటున్నావు, అలాగే ఈ రక్షణ పొందే వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇన్ని విని నరకానికి వెళ్ళటం అంత అవసరం అండి మనకి? ఒకవేళ ఇన్ని వసతులు నీకు ఇచ్చిన నరకానికి వెళ్ళే పద్ధతిలోకి వెళ్ళావంటే నీవు దేవుని చేతిలో నుండి సాతాను చేతిలో పెట్టావు నీ జీవితాన్ని. ఇంకొక వ్యక్తిని గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. ఈ వ్యక్తి
తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు. ఆమేన్. ఆ వ్యక్తి ఎవరో చూద్దామా? ఎస్తేరు గ్రంథం తీయండి. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాటలాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడును, తన దేశస్థులలో చాలా మందికి ఇష్టుడుగా ఉండెను. ఆమేన్. ఇతను ఎవరయ్యానంటే మొర్దెకై. చెప్పండి పేరు, అందరూ పెద్దగా చెప్పండి. మొర్దెకై. ఇతని జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు. దేవుని చేతిలో పెట్టాడు. ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు అనే దానికి గుర్తు ఏమిటి అని అంటే, నీ లైఫ్లో ఒక డిసిప్లైన్ వస్తుంది. అన్ని విషయాల్లో క్రమశిక్షణ. ఉదయం లేవగానే నువ్వు బైబిలే చదువుతావు, ప్రార్థన చేస్తావు, దేవుని గురించి ఒక పాట అన్నా పాడతావు. ఇవి చేయకుండా నువ్వు ఏమాత్రం వేరే పని చేయవు. ఒక డిసిప్లైన్. అలాగే ఉపవాస కూటాలు ఉన్నాయనుకోండి, బుధవారము శనివారము, ఏది ఏమైనా నువ్వు దేవుని సన్నిధికి వెళతావు, అంతే, వెళ్ళి తీరతావు. నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందు దేవుని సన్నిధికి వెళతావు. ఒక డిసిప్లైన్. ఆ టైంలో నీకు వేరే అర్జెంట్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి, ఐ డోంట్ కేర్ అన్నట్లుగా ఉంటావు. నాకు అవి అవసరం లేదు, ముందు దేవుని సన్నిధికి వెళ్ళాలి. అర్థమైందా పిల్లరా? నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టావన్నందుకు ఒక పద్ధతిలోకి వస్తావు, ఒక క్రమశిక్షణలోనికి వస్తావు, ఒక నియమంలోనికి వస్తావు. వీలైతే చేద్దాం, లేకపోతే ఎగరగొడదాం, ఆ పద్ధతి ఉండదు అసలు. దేవుని చేతిలోనికి నువ్వు వచ్చావంటే ఒక క్రమంలోనికి వస్తావు. దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ ఉన్నా, ఎన్ని పనులున్నా, ముందు టైంకి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. అది క్రమశిక్షణ. ఇంకా నువ్వు దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టావనే దానికి గుర్తు ఏమిటంటే, ఇక్కడ 3వ వచనంలో చూస్తే, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు. ఆమేన్. అందరితో సమాధానంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంతేగాని ఒకళ్ళతో ప్రేమగా మాట్లాడి ఇంకొకళ్ళతో ద్వేషంగా ఉండటం లేదు. ఒకళ్ళంటే ఇష్టపడటం, ఇంకొకళ్ళంటే శత్రువులుగా చూడటం లేదు. అందరితో సమాధానం. సహోదరుడా, సహోదరి, నీవు దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడితే అందరితో ప్రేమగా ఉంటావు, అందరితో సమాధానంగా ఉంటావు, అందరితో ఐకమత్యంగా ఉంటావు, అందరితో ఏక మనసుతో, ఏక భావముతో నడుస్తూ ఉంటావు. భేదాభిప్రాయాలు, వర్గాలు, ముఠాలు ఇవన్నీ ఉండవు. దేవునితో ఉండే వాళ్ళకి అందరితో సమాధానంగా ఉంటారు. తర్వాత ఏమంటున్నాడు? తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఇతరులు ఎలా ఉన్నారా, వారు క్షేమంగా ఉన్నారా లేదా, వారు ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఎంక్వైరీ చేస్తావు, ఆలోచన చేస్తావు. నీ దృష్టికి వస్తే వారి గురించి ప్రార్థన చేస్తావు.
టైం చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళతావు, వాళ్ళతో మాట్లాడతావు, వాళ్ళని హెచ్చరిస్తావు, వాళ్ళని బలపరుస్తావు, వాళ్ళ క్షేమమును రావాలి అని వారి కొరకు మొరపెడతా ఉంటావు. అది నువ్వు దేవునితో ఉన్నావు అనే దానికి గుర్తు. ఇతరుల క్షేమమే నా క్షేమము అనే మనస్సు ఉంటుంది దేవునితో ఉండేవారికి. అందరి క్షేమాన్ని కోరుకుంటావు. నీ సహోదర సహోదరుల క్షేమమును కోరుకుంటావు. అనగా నువ్వు దేవునితో ఉన్నావు, నీ జీవితాన్ని దేవునికి ఇచ్చావని గుర్తది. మరి అలాంటి మనస్సు మనలో ఉందా? తర్వాత ఈ మొర్దెకాయలో ఉన్న మరొక మాట ఏమిటంటే, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ప్రియమైన వ్యక్తిగా, బిలవ్డ్ పర్సన్, డియర్ పర్సన్, వాళ్ళు ఇష్టడుగా మారిపోయాడు. నీ జీవితాన్ని దేవునికి ఇచ్చేవంటే గుర్తేమిటంటే నువ్వు ఇష్టడుగా ఉంటావు, ఇష్టురాలుగా. ఇదే మాట, ఇష్టుడు అనే మాట హానోకును గురించి కూడా రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అతడు కొనిపోబోక మునుపు దేవునికి ఇష్టుడాయను. సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే, నీ జీవితాన్ని దేవునికి ఇస్తే నువ్వు దేవునికి ఇష్టడుగా మారతావు. అందరికీ ఇష్టడుగా, ఇష్టురాలుగా మారతావు. నీ యొక్క సాక్ష్యమును వింటున్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రేమిస్తారు, నిన్ను ప్రేమిస్తారు. అందరితో సమాధానంగా ఉంటావు, అందరి క్షేమాన్ని కోరుకుంటావు. దేవునికి ఇష్టలుగా మనం మారిపోతాము. ఆమేన్. అదండి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టామంటే అర్థం. అందుకనే మనం ఇప్పుడు మొదటి వాక్యం ఏమని చదువుకున్నాం? దావీదు గారు ఏమంటున్నాడు? నేను మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుదుముగాక. ఎవరి చేతిలో పడాలి? మనందరం ఎవరి చేతిలో పడాలి చెప్పండి? దేవుని చేతిలో పడ్డాను. ఇదిగో చూడండి, నేను ఇప్పుడు దోశలు పట్టాను. దోశలు పట్టడం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక చెట్టు కింద ఉండాను అనుకో, ఒక మామిడికాయ చెట్టు కింద ఉండా, ఆ కాయని కోస్తున్నారు. ఆ కాయని కోస్తూ ఉన్నప్పుడు ఆ కాయని పట్టుకోవడానికి నేను చేతులు పట్టా. ఇలా అందరూ ఇలా పట్టండి దోశలు. ఈ దోశలు పట్టడం అంటే అర్థం ఏంటి? కాయని పట్టుకోవాలి. ఏం చేయాలి? కాయని పట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు ఈ పుల్పీట మీద ఉండి దేవుడు కూడా మన సంఘానికి చూపిస్తూ దోశలు పట్టాడు. ఇలా ఎందుకు దోశలు పట్టాడంటే, నీ జీవితాన్ని నా చేతిలో పెడతావా, నీ జీవితాన్ని నా దోశల్లో పెడతావా అని చేయి పెట్టాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన తీర్మానం అంటే, నా జీవితాన్ని నీ చేతిలో పెడతానయ్యా, నీ దోశల్లోకి వస్తానయ్యా అని చెప్పాలి. ఇప్పుడు దేవుని చేతులు, దేవుని దోశలు అనుకుందాం. ఏది ఇప్పుడు నా చేతులు, నా దోశ దేవుని చేతులు అనుకుందాం. ఇప్పుడు నీ జీవితాన్ని అంటున్నాడు, నా దోశట్లోకి వస్తావా అంటున్నాడు. నువ్వేమనాలి? నీ దోశల్లోకి వస్తానయ్యా అని చెప్పండి. అందరూ మీ చెయ్యి చూపించి చెప్పండి, ఈ దోశల్లోనికి నీ దోశట్లో పడతానయ్యా, ఆమేన్. నీ చేతిలోనికి వస్తానయ్యా, ఆమేన్. నేను నీ చేతిలో పడి ఉంటానయ్యా, ఆమేన్. నా జీవితాన్ని నీకు ఇస్తానయ్యా, ఆమేన్. చప్పట్లు కొట్టి ఒకసారి అందరూ. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ దివ్య శరణం, శరణం నీ దివ్య శరణం, శరణం నీ దివ్య శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇప్పుడు చెప్పండి, నీ జీవితాన్ని ఎవరికి ఇవ్వాలి? చెప్పాలి చెప్పాలి చెప్పాలి, పెద్దగా చెప్పండి. నీ జీవితాన్ని ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు నీ ఇష్టం అది. నీవు, నీ జీవితము, నీ స్టైలు, నీ పౌడరు, నీ లెవెలు, నీ జీవితం నీది, నేనేమన్ను. కానీ నీ జీవితాన్ని మనుషులకి ఇస్తావా? నీ చేతిలోనే పెట్టుకుంటావా? సాతానికి ఇస్తావా? దేవునికి ఇస్తావా? నీ స్టైల్లో నువ్వు చెప్పు, ఎవరికి ఇస్తే బాగుంటుంది? చెప్పాలి చెప్పాలి, పెద్దగా చెప్పాలి. ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఇప్పుడు మీరు చెప్పలేదనుకో, ఆయనకి ఇచ్చేది నా జీవితాన్ని, నా జీవితం నా ఇష్టం అంటున్నారు. నీ ఇష్టం, ఓకే, ఆమెనంటా నేను, ఇక నువ్వు అంతే అవుతావు. ఎవరికి ఇస్తావు నీ జీవితాన్ని? చెప్పాలి చెప్పాలి. రోషం రాలా మీకు? రోషం కలగలా? అస్సలు రోషం లేదు మీ దగ్గర. లేదన్నాను కదా. ఎవరికి ఇస్తావు నీ జీవితాన్ని? నా జీవితాన్ని దేవునికి ఇస్తాను. ఆమె ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి నీ జీవితాన్ని? దేవునికి ఇవ్వాలి. దావీదు గారు లాంటివాడే అన్నాడు, మనుషుల చేతిలో పడనరా బాబు. ఎవరి చేతిలో పడతాను? యెహోవా చేతిలో పడతాను. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ఒక్క నిమిషం తలలు వంచి మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభా నీ చేతిలోనికి వస్తాను నాయన, నా జీవితాన్ని నీ చేతిలో పెడతా. ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయాను, ఇంకా వేస్ట్ కానివద్దు, నరకానికి పోనివద్దయ్యా. సహోదరుడా, నువ్వు నోరు తెరిచి దేవుణ్ణి అడుక్కోవాలి. ఏ టైంలో సైతానుడు దెబ్బ కొడతాడో అర్థం కాని రోజులు ఇవి. నువ్వు అడుక్కో, ప్రభువా నేను లోబడతానయ్యా, సాతానుడు నన్ను దెబ్బ కొట్టనివద్దయ్యా, నాకు నా ఇంటికి నష్టం కలగనివద్దు ప్రభువా, నన్ను కాపాడండి. యెహోరాము దేవునికి ఆయన జీవితం ఇవ్వలేదు, పాడైపోయాడు. కానీ మొర్దెకై తన జీవితాన్ని దేవునికి ఇచ్చాడు, అందరికి ఇష్టడుగా మారాడు కదా. హానోకు తన జీవితాన్ని దేవునికి ఇచ్చాడు, దేవునికి ఇష్టడుగా మారాడు కదా. నా జీవితాన్ని మీకు ఇస్తానయ్యా అని నువ్వు ప్రభుతో చెబుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను దర్శించండి. ఒక్కరి జీవితము కూడా ప్రక్కకు పోనివద్దు, లోకం వైపుకు పోనివద్దు, మనుషుల చేతిలోనికి పోనివద్దు. మా జీవితాలు దేవుని చేతిలోనే పెడుతున్నాము. మేమందరము దేవుని దోసిలిలో ఉందుముగాక. మేమందరము దేవుని రెక్కల నీడ క్రింద బ్రతుకుదుముగాక. మేమందరము దేవుని చెయ్యి పట్టుకొని నడుచుదుముగాక. మొర్దెకై లాంటి జీవితం మేము అనుభవించుదుముగాక. ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రియులను మీరు దర్శించి ప్రతి ఒక్కరి జీవితము దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు అది బహు గొప్పగా, ఆశీర్వాదకరముగా, అందరికీ ఇష్టముగా, దేవుని చేత గొప్ప వ్యక్తిగా మొర్దెకై పరలోక
దేవా